guys, welcome back to my channel and welcome back to one more outfit from scratch vlog guys. ఈ vlog లో ఇప్పుడు నేను మా ఫ్రెండ్ కోసం అయితే ఒక అవుట్ఫిట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ నేను ఇంట్రో ఇచ్చినప్పుడు మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను, అందుకే నా వాయిస్ అంతగా రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. తన ఫ్రెండ్ పెళ్లి ఉందని చెప్పి సంగీత్ కోసం తన అవుట్ఫిట్ డిజైన్ చేసుకుందాం అనుకుంటుంది. సో వై నాట్ నేను కూడా వెళ్ళి కంపెనీ ఇద్దాం అనుకుని నేను ప్రవళిక కూడా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. అండ్ అటు సైడ్ నుంచి నిక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ముగ్గురు కలిసి మేము చార్మినార్కి వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడే ఫ్యాబ్రిక్స్ మొత్తం అన్ని దొరికిస్తాయి కదా, ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అన్ని ఉంటాయి అని చెప్పి అక్కడికి వెళ్దాం అనుకున్నాము. ఫస్ట్ మేము అమీర్పేట వెళ్దాం అనుకున్నాం, కానీ చార్మినార్ లో అయితే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కదా అన్నట్టు చార్మినార్ కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు యాక్చువల్ గా నేను అప్పుడు ఇంట్రో ఇస్తున్నప్పుడు ఏం మాట్లాడానో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు, అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ లో అక్కడ జరిగిందంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ప్రవళిక ఇద్దరం మెట్రోలో వెళ్ళిపోదాం అనుకున్నాము నిక్కి వాళ్ళ ఇంటి వరకు. నిక్కి వాళ్ళ ఇంటికి మెట్రో దగ్గరే గైస్, మా ఇంటికి కొంచెం దూరం, ఒక 3-4 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. సో మళ్ళీ అంత దూరం బండి మీద వెళ్ళి అక్కడ బండి పెట్టేసి వెళ్ళడం ఎందుకు అని చెప్పి ఒకేసారి బండి మీద వెళ్ళిపోదాం అని చెప్పి ఫస్ట్ ఇప్పుడు బండి మీద అయితే స్టార్ట్ అవుతున్నాము. బట్ ఎండ అయితే ఎంత ఎక్కువ ఉందంటే గైస్, మేమిద్దరం ఇట్లా స్కార్ఫ్ తో కవర్ చేసుకొని వెళ్ళాము, మీరు చూడండి. అండ్ వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి డీటెయిల్ నేను మీకు ప్రొవైడ్ చేయడానికే చూస్తాను. మోస్ట్లీ నేను మొత్తం అంతా రికార్డ్ చేశాను. మేమైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 ఆ టైం అయింది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మేము నిక్కి వాళ్ళ ఇంటికి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వ్లాగ్. మేము వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళాక నిక్కిని కలిసాక మళ్ళీ వ్లాగ్ చేస్తాను గైస్. గైస్ ఫైనలీ నిక్కి వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ బ్రౌనీతో కాసేపు అయితే ఆడుకుంటున్నాము. దానికి మంకీ బొమ్మ అంటే చాలా ఇష్టం గైస్. మేము ఎంత త్వరగా స్టార్ట్ అయినా ట్రాఫిక్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ గైస్. మొత్తం ట్రాఫిక్ అంతా దాటుకొని చార్మినార్ వెళ్ళేటప్పటికి మొత్తం చీకటి అయిపోయింది. ఫైనల్ గా 6 ఆ టైం కి అయితే మదీనా రీచ్ అయ్యాము. సో దిస్ ఇస్ ద ఇన్స్పో, ఇలా కావాలనుకుంటుంది డ్రెస్ సంగీత్ కి అయితే. సో ఫస్ట్ మేమైతే యోగపాట్ లో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ కావాలనుకున్నాం కాబట్టి మోస్ట్లీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ తీసుకొని దాని తర్వాత కింద స్కర్ట్ కావాల్సిన ఫ్యాబ్రిక్ అంతా తీసుకుందాం అనుకున్నాము. ఫస్ట్ ఆ పిక్చర్ లో ఏదైతే కలర్ ఉందో సేమ్ సిమిలర్ కలర్ దొరుకుతుందేమో అని చెప్పి చాలా వెతికాం, కానీ అసలు ఆ కలరే దొరకలేదు గైస్. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చూసాం, పోనీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటే తర్వాత యోగపాట్ లో ఏదో ఒకటి సెట్ చేసుకోవచ్చు అన్నట్టు, కానీ ఆ కలర్ అయితే దొరకలేదు. కొంచెం సిమిలర్ గా ఈ కలర్ దొరికింది, కానీ దిస్ ఇస్ నాట్ ద వైబ్ అనిపించింది మాకైతే. సో ఈ రాయల్ బ్లూ కలర్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇది సాఫ్ట్ ఆర్గెన్జా అనుకుంటా. ఈ కలర్ అయితే నిక్కీకి చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నుంచి కూడా రాయల్ బ్లూ లో చేద్దాము అన్నట్టే అంటుంది. బట్ ఫస్ట్ టైం మేము కింద ఫ్యాబ్రిక్ తీసుకోకుండా ఈ కలర్ లో మళ్ళీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ దొరకపోతే కష్టం అవుతుంది అని చెప్పి ఇదైతే ఇక్కడే వదిలేసి ఫస్ట్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్, ఐ మీన్ యోగపాట్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ యూస్ చేస్తామో అది తీసుకున్న తర్వాత దాని తర్వాత స్కెట్ కి డిసైడ్ అవుదాం అనుకున్నాము. సో ఫస్ట్ యోగపాట్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం అని చెప్పి వేరే స్టోర్ కి అయితే వెళ్ళాము. అక్కడ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అయితే బాగున్నాయి. ఈ ఫ్యాబ్రిక్ అయితే మాకు కలర్ అండ్ ప్యాటర్న్ కూడా బాగా నచ్చింది, కానీ దాని మీద ఉన్న వర్క్ కూడా సెల్ఫ్ కలర్ ఉంది. సో అంత మంచిగా ఎలివేట్ అవ్వట్లేదు. సాటిన్ కూడా పెట్టి చూసాము, తర్వాత సాటిన్ కలర్ లో కలిసిపోతుంది. ఎక్కడైతే కొంచెం సిల్వరిష్ ఉందో అదే ఎలివేట్ అవుతుంది. సో అందుకనే ఇంకా లైట్ తీసుకొని వేరే స్టోర్ కి అయితే వచ్చాము. గైస్ సేమ్ అదే స్టోర్ లో ఈ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ అయితే చూసాము. దిస్ ఈస్ ఆసమ్. పర్సనల్ గా నాకైతే చాలా నచ్చింది. బట్ దానికి కింద స్కెట్ పార్ట్ లో మాకు ఆర్గెన్జా దొరకలేదు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా 2 ప్రైజ్ అనిపించింది గైస్. మాకు మీటర్ 2300 ఏమో చెప్పారు. సో అందుకనే ఇంకా లైట్ తీసుకున్నాం ఇది. బట్ ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఆల్ ఓవర్ కాక్టైల్ డ్రెస్ లా కుట్టించుకుంటే మాత్రం క్రేజీ ఉంటది గైస్. ఎప్పుడైనా నేను కూడా అలా ఒక కాక్టైల్ డ్రెస్ లో ఆల్ ఓవర్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ తో ఒక కాక్టైల్ డ్రెస్ కుట్టించుకోవాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉండింది. బట్ మా పెళ్లిళ్ళు అట్లాంటివి మోస్ట్లీ ప్రిఫర్ చేయరు. సో అందుకనే నేను ఇప్పటి వరకు ఎప్పుడు కుట్టించుకోలేదు. ఈసారి ఏమైనా ఫంక్షన్ కి అయితే డెఫినెట్ గా ట్రై చేస్తాను. ఈ స్కై బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా నచ్చింది, బట్ తీసుకోలేదు గైస్. 2500 ఈజ్ వే టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనిపించింది, అందుకే తీసుకోలేదు. ఇంకా ఎన్ని స్టోర్స్ తిరిగామంటే గైస్, మదీనాలో మేము తిరగని స్టోర్ అంటూ లేదు గైస్. ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ కోసం అంతలా తిరిగాము. బట్ ఫైనల్ గా మేము అనుకున్నట్టయితే మాకు ఏ స్టోర్ లోని దొరకలేదు. ఇంకా మదీనా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అన్ని తిరిగేసాము. లైక్ షాదాబ్ హోటల్ ఏదో ఉంటది కదా, అక్కడ వరకు మొత్తం తిరిగాము గైస్ మేము. ఫైనల్లీ ఒక స్టోర్ లో అయితే ఈ రాయల్ బ్లూ కలర్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ మాకు చాలా నచ్చింది.
బట్ ప్రైస్ అయితే 1150 అని చెప్పారు. 1200 చెప్పి 1150కి ఇస్తా అన్నారు. అది కూడా మాకు ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఇది మొత్తం ఫ్యాబ్రిక్ అంతా వర్క్ లేదు గైస్. లైక్ లెహెంగాకి అయితే ఇది పర్ఫెక్ట్ అనిపించి ఇంకా వెళ్ళిపోయాం అక్కడ నుంచి. ఇంకా రిటర్న్ అయిపోతున్న టైంలో ఒక అతను ఫ్యాబ్రిక్స్ కావాలా, బ్యాక్ సైడ్ ఒక స్టోర్ ఉంది చాలా బాగుంటాయి అని చెప్పి ఈ స్టోర్ కి అయితే తీసుకొచ్చారు. లిటరల్లీ గైస్ క్రేజీ ఉంది. కింద అయితే పింక్ ఉంది చూడు. నై భయ్యా కింద చిన్నది रॉयल ब्लू में कुछ है ये वाला भी रख सकते हैं रॉयल ब्लू भी ये एक ही है ఇది బాగుంది. నేను ఇదే అంటున్నా పింక్. ये वाला ఈ స్టోర్ లో ఈ వైన్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే మాకు చాలా నచ్చింది. బట్ నిక్కీకి అయితే ఇది తీసుకోవాలా రాయల్ బ్లూ తీసుకోవాలా అని చెప్పి కొంచెం అయితే కన్ఫ్యూజ్ ఉంది నిక్కీ ఏది తీసుకోవాలి అని చెప్పి. సో ఫైనల్ గా ఇదైతే చూస్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ ఇలా పెట్టుకొని చూసినప్పుడే మాకు చాలా బాగా నచ్చింది. మోర్ ఓవర్ నిక్కీకి అయితే బాగా నచ్చింది. సో ఇంకా లైనింగ్ తెప్పించుకున్నాము. సేమ్ కలర్ లైనింగ్ వేసుకొని చూస్తే ఒక ఐడియా వస్తుంది అని చెప్పి లైనింగ్ అయితే తీసుకొని రమ్మని చెప్పాము. అతను సాటిన్ తీసుకొచ్చాడు. ఈ సాటిన్ అయితే వెయ్యగానే ఫ్యాబ్రిక్ లుక్ చాలా క్రేజీగా ఎలివేట్ అయింది. లుక్ అయితే చాలా మంచిగా ఎలివేట్ అయింది అనిపించింది నాకైతే. అండ్ మీకు ఈ ఫ్యాబ్రిక్ ఎలా అనిపించిందో డెఫినెట్ గా నాకు కామెంట్స్ లో అయితే చెప్పండి. మా నిక్కీకి అయితే ఆ రాయల్ బ్లూ మీదే ఉంది ఇప్పటికి కూడా, కానీ ఆ ఫ్యాబ్రిక్ అయితే లెహెంగాకి బాగుంటది. మొత్తం యోగ్ పార్ట్ అంతా కవర్ అవ్వదని చెప్పి లైట్ తీసుకొని ఇంకా ఈ ఫ్యాబ్రిక్ అయితే స్టిక్ అయి ఉన్నాం ప్రస్తుతానికి. అండ్ కింద స్కెట్ కోసం ఈ ఫ్యాబ్రిక్ అయితే చూసాము. బట్ అదైతే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఈ ఫ్యాబ్రిక్ మాకు మీటర్ 950 రూపీస్ ఏమో పడింది ఈ యోగ్ పార్ట్ లో యూజ్ చేసే ఫ్యాబ్రిక్. బట్ కింద స్కెట్ కి మేము ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేద్దామని ఇక్కడ చూసామో అది అరౌండ్ 1200 చెప్పారు మీటర్. సో ఇంకా లైట్ తీసుకున్నాము. కింద ఫ్యాబ్రిక్ వేరేది ఏమైనా తీసుకుందామని చెప్పి అనుకున్నాము. నిజంగా చెప్పాలంటే అసలు కెమెరా ఏ మాత్రం జస్టిస్ చేయట్లేదు గైస్. అంత బాగుంది ఫ్యాబ్రిక్ బయట అయితే. ఆ బీట్స్ గానీ దాని మీద వచ్చిన సీక్వెన్స్ వర్క్ గానీ చాలా మంచిగా కనిపిస్తుంది. కెమెరా అంత డీటెయిల్ గా క్యాప్చర్ చేయట్లేదు. ఫైనల్ గా ఇది 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము. 950 ఆర్ 930 రూపీస్ పడింది గైస్. అరౌండ్ నాకు అంతగా గుర్తులేదు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే. బట్ 950 ఆర్ 930 ఆ దగ్గరలోనే పడింది. 900 రేంజ్ లోనే పడింది మాకు. సో ఇప్పుడు కింద స్కెట్ కోసం మేము ఫ్యాబ్రిక్ ఎతుకుతున్నాము. సేమ్ కలర్ లో దొరకడం అయితే కొంచెం టాస్క్ అనే చెప్పాలి. బట్ స్పేస్ లో దొరికేస్తుంది అనుకుంటున్నాము. మాకు కూడా కొంచెం ఫ్లోయిగానే కావాలి. సో ఇక్కడ ఒక స్టోర్ దగ్గర వాళ్ళు ఉంది తీసుకొస్తాము వెయిట్ చేయండి అంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. స్వీట్ కార్న్ తింటూ కాసేపు అలా టైం పాస్ చేస్తున్నాము. చాలా సేపటి నుంచి నడుస్తున్నాం కాబట్టి. ఇప్పుడే నడుచుకున్నాడు కాదు లాగా. ఇప్పుడే మేము చార్మినార్ వచ్చాము. తీయక్ మనీ ఇది బ్లాగ్ లో పోతుంది. మాల్ చూస్తారు నా ఇజ్జత్ పోతుంది. వాళ్ళు ఏదైతే ఆర్డర్ అవుతుందో అదే జూమ్ జూమ్ అని పెట్టి చూస్తారు. ఫైనల్ గా చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత అతను థాన్స్ లో అయితే తీసుకొచ్చారు. మేము సారీ అడిగితే అతను థాన్స్ తీసుకొచ్చారు. దట్ 2 మీటర్ 600 అని చెప్పారు. సో ఇంకా లైట్ తీసుకొని వేరే దగ్గరికి వెళ్తే దేర్ ఐ ఫౌండ్ దిస్ సారీ గైస్. ఇదైతే చాలా పర్ఫెక్ట్ అనిపించింది నాకు. నేను ముందు కూడా చార్మినార్ లో సారీస్ తీసుకున్నాను. సో నాకు ఒక ఐడియా ఉందన్నమాట. 400 ఆ రేంజ్ లో సారీస్ ఉంటాయి స్పేస్ సిల్క్ అని చెప్పి. సో అందుకనే ఆ రేంజ్ లోనే తీసుకుందాం అని చెప్పి మొత్తం మదీనా అంతా వెతికాము. ఇదైతే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ ఆ కింద ఫ్లో కూడా ఇది స్పేస్ సిల్క్ కాదు, సమ్ సాఫ్ట్ ఆర్గెన్జా ఏదో అనుకుంటా. బట్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. స్కెట్ కి అయితే అది పర్ఫెక్ట్ ఉంటది అని చెప్పి కొంచెం ఇట్లా గేరా వస్తుంది. సో మంచిగా సెట్ అవుతుంది అనుకున్నాము. ఇంకా లైనింగ్ కోసం సాటిన్ అండ్ కాటన్ కూడా ఇక్కడే తీసేసుకున్నాము. మళ్ళీ వేరే దగ్గర అయితే కలర్స్ ఉంటాయా లేదా అని చెప్పి మొత్తం అని ఇక్కడే ఫైనలైజ్ చేసి తీసేసుకున్నాము. డన్ విత్ ద షాపింగ్. ఫైనల్లీ తీసుకున్నాము. చాలా సేపే వెతికామైనా కానీ గంట వెతికాము. షాపింగ్ అయిపోయాక ద మెయిన్ పర్పస్ ఆఫ్ చార్మినార్ ఫుడ్ మెయిన్లీ నిలోఫర్ చాయ్ తాగి తర్వాత మెరిడియన్ కి వెళ్ళి బిర్యానీ తినేసి అలా నైట్ ఖతం. ఇంకా మాకు ఇయర్ రింగ్ షాపింగ్ చేసేది ఉంది. సో ఇప్పుడు దాని కోసం అయితే వెతుకుతున్నాము. కానీ చాలా రష్ ఉంది అనమాట షాపింగ్ అంతా. Yes. Hope my friend will be very proud of me to have this friend who is excited to attend her marriage. అవుట్ఫిట్ అయితే చాలా మంచిగా టర్న్ అవుతుంది అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. నేను మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత తను ఫొటోస్ పెడుతుంది. అప్పుడు నేను బ్లాగ్ లో ఇంక్లూడ్ చేస్తాను. ఎలా వస్తున్నావు? ఓకే గాయ్స్, ఇప్పుడు ఇయర్ రింగ్స్ తీసుకుంటే ఇయర్ రింగ్స్ కూడా వ్లాగ్ చేస్తాను. బాయ్.
యాక్చువల్‌గా వీకెండ్స్‌లో చార్మినార్‌లో షాపింగ్ అంటే కొంచెం సాహసం అనే చెప్పాలి. అంత రష్ ఉంటారు గైస్. అసలు అడుగు తీసేయడానికి ఖాళీ ఉండదు. ఫైనల్‌గా ఎలా ఒకలాగా మేము నిమ్రాక్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కూడా చాలా ఎక్కువ రష్ ఉంది. సో ఇంక మేము బయట టేబుల్ దగ్గర నించొని అయితే తాగేస్తున్నాము. లిటరల్లీ చెప్పాలంటే నాకు టీ కొంచెం మంచిగా అనిపించింది. చార్మినార్‌కి వచ్చే ఒక 2-3 డేస్ ఆర్ 1 వీక్ ముందే నేను నిలోఫర్ టీ కూడా తాగాను. నిలోఫర్‌కి, నిమ్రాకి కంపేర్ చేసుకుంటే నాకు నిమ్రా టీ అయితే చాలా మంచిగా అనిపించింది నిలోఫర్ కన్నా. దట్ టు టీ విత్ ఒస్మానియా బిస్కెట్స్ అయితే నా ఫేవరెట్ స్నాక్ అసల. చాలా ఇష్టం నాకైతే. అండ్ వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ఫైనల్ గా ఇక్కడ నిక్కీకి బాయ్ చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంటికి. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 11:30 ఆ టైం అయింది. అసలు ఈ రోడ్ అయితే చాలా స్కేరీ ఉంటది. లిటరల్ గా మన హెడ్ లైట్ ఒకటే కనిపిస్తది గైస్. ఇంకొక లైట్ కూడా ఉండదు. ఈ రోడ్ లో హెడ్ లైట్ లేకపోతే చాలా కష్టం అసలు. జనాలు కూడా ఉండరు గైస్. ఇదంతా కొంచెం నిర్మానుష్యంగా ఉంటది. ఎవ్వరు ఉండరు. సో ఇక్కడ ఏమైనా అయినా సరే ఎవ్వరికి తెలీదు. అంత స్కేరీ ఉంటది ఈ రోడ్ అయితే. సో దిస్ ఇస్ హౌ ద అవుట్ఫిట్ టర్న్డ్ అవుట్ గైస్. చాలా అంటే చాలా ప్రిటీ ఉంది. నేను కూడా స్టైల్ చేశాను. ఇలా కనిపిస్తుంది నాకైతే. ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ అయితే ఇలా హై నెక్ పెట్టించి డిజైన్ చేపించాము హాల్టర్ నెక్ కింద. అండ్ వేస్ట్ దగ్గర ఇలా కొంచెం వి షేప్ లా ఇచ్చాము. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా బౌ వచ్చి అండ్ పైన హుక్స్ వచ్చాయి. ఇది క్లోజ్డ్ కాదు, ఓపెన్ ఏ బ్యాక్ సైడ్ అయితే. సో లెట్స్ సీ ద అవుట్ఫిట్. గైస్ డన్ విత్ ద షూట్ గైస్. షూట్ అయితే ఇప్పుడే అయిపోయింది. మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో డెఫినెట్గా నాకు కామెంట్స్లో చెప్పడం అయితే మర్చిపోకండి. పీక్ సమ్మర్లో ఇలాంటి డ్రెస్సెస్ రీక్రియేట్ చేయడం అంటే కొంచెం కష్టం అనే చెప్పాలి. నేను పీక్ సమ్మర్లో ఇప్పుడు ఈ వీడియో షూట్ అది చేశాను ఈ డ్రెస్ వేసుకొని. చాలా అంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది డ్రెస్. అసలు మోస్ట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అయిపోయిందని చెప్పాలి. లిటరల్గా ఈ డ్రెస్ మాత్రం ఒక డిజైనర్ దగ్గర చేయించుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. బట్ మేము అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేసాం కాబట్టి ఇది చాలా మంచిగా టర్న్ అవుట్ అయింది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా అయిపోయింది. యాక్చువల్లీ నాకన్నా నిక్కీకే ఈ డ్రెస్ చాలా బాగుంది. తన పిక్చర్స్ ఏమైనా ఉంటే లాస్ట్లో ఈ సైడ్ యాడ్ చేస్తాను చూడండి. సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఈ డ్రెస్ తనకు ఎలా కనిపించిందని చెప్పి. నాకు యాక్చువల్లీ కొంచెం స్లిమ్ ఉన్నాను కాబట్టి అంత మంచిగా లేదు. నిక్కీకి అయితే పర్ఫెక్ట్ సూట్ అయింది. సో యా, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి, నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ చేశాను అంటే డెఫినెట్గా నాకు కామెంట్స్లో అయితే అడగండి. డెఫినెట్గా నేను అన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. So yeah, that's all for this video guys. If you like this video, do like, share and subscribe and join this beautiful family. See you in my next vlog. Until then, stay happy and keep smiling. Bye guys. Done with the shoot guys.